బోరింగ్ కొట్టిపోరా ఏమైనా చేద్దాం. ఏం చేద్దాం అంటావు మరి? ఏమైనా ఆట ఆడదాం అన్న. ఏం ఆట ఆడదాం? బోర్ కొడుతుంది అష్టం ఆడదాం. ఆడోళ్ళు ఆట కూడా ఆడతారా? ఏమాట ఆడుతున్నారు? అష్టమా నేను కూడా ఆడతాం. ఆడోళ్ళు ఆట కూడా ఆడతారు. నేను బిక్తా. సరే మరి మనం ఆడదామా? ఆడదాం. ముగ్గురమే ఉన్నాం. మీరు ఫస్ట్ అన్న తినాలి. మరి ఎవరి ఇంటికాడ ఆడదాం? మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఆడదాం. సరే పోలీ. ఎక్కువ ఇద్దరికి ఇద్దరు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం అష్టచమ్మ ఆడుకోవడానికి. ఎంతెంత బెట్టు? మేము పెట్టుకోవాలి. ఉట్టినా ఆడుతున్నాం. బెట్టు పెట్టుకొని ఆడుకుంటానే మంచిగా ఉంటుంది. అష్టచమ్మ ఆడతాను. నువ్వు ఆడతావా? అరే నేను బెట్ అయితేనే ఆడతారా? బెట్టే ఆడతావా? ఆడతా. మరి ఇంకిద్దరు కావాలి. సీత గీత ఉన్నారన్న. మరి వాళ్ళ ఇంటికాడ ఆడరు? సీత వాళ్ళ ఇంటి ముంగట. వాళ్ళ ఇంటి ముంగట జాగ్రత్తగా ఉందిరా. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ. అన్న ఆడదాం. ఆడదాం. ఎంత బెట్టు? బెట్టాను మాకు అప్పుడు అఖిల్సా చెప్పలేదా? బెట్ట నాకు చెప్పిన వాళ్ళకి ఎందుకు చెప్పలేదురా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే అన్న మరి బెట్టు పెట్టుకొని ఆడదాం. మజా ఉంటుంది. సరే బండలు నా అయితే చింతవలసిచ్చింది. నా అయితే బొగ్గు. నా అయితే చిక్కుడు ఇస్తుంది. మళ్ళీ అన్న 2 సార్లు మర్చిపోయా. మంచిగా వస్తాను. అవి 2 అవునరా పెట్టన్నాడు కదా. ఆట అయిపోయిన ఎంత 50 పెట్టుకున్నా. A few moments later. ఓడిపోయేటట్టున్నావు కానీ 50 రూపాయలు పోతాయి. ఏమైనా పోయేటట్టే ఉన్నాయి కదా. సరే అదే కదా అన్నవాళ్ళ కాడ బాగా పూజ జరుగుతున్నాయి కావచ్చు. ఇలా పోయి సాయంత్రం పోయి తినేద్దామా? సరే భోజనాలు బట్టి పోయి తినేద్దాం. ఇట్లా పోతా కాబట్టి ఒక కన్ను పడుతుంది. 2 వాడికి ఇంట్లో పడుతుంది. 3 పడ్డది. నేనే ఇంట్లో ఇక 2 పంపించుకొని ఇంట్లో పంపించుకో. షేడ్స్ ఉన్నారా నీలా? వీడికి ఇంట్లో కాదు ఇక్కడ. వీడికి ఒక 2 అవ్వదు ఇంతకి. నేను ఇక్కడ 2 3 ఇక్కడ అరే అయిపోయింది. ఆరాలట
బెట్ పైసలు తోటి పోయి థమ్స్ అప్ కొనుకొచ్చుకున్నాం. అరే బెట్ అయితే నేను కూడా ఆడదు థమ్స్ అప్ నాకు ఇంత అన్న పైసలు తెచ్చి ఇస్తాం వీళ్ళేంది ఇంకా తెలియదు తెస్తారా తేరా. అరే నీ 50 రూపాయలు తెచ్చినవారా అన్న ఏమైతే ఒక్కటి 100 రూపాయలు తెచ్చిన 80 థమ్స్ అప్. రేపు వస్తే మీకు గోరి అంటే నువ్వు ఇయ్యన అవుతావు రేపు నువ్వు పోయకపోతే ఏం చేస్తావు? కొత్తగా ఛానల్ పెట్టినా నాకు కొంచెం సపోర్ట్ చేయండి.